హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో అయితే ఈరోజు మార్నింగ్ తీసిన వీడియో అండి. ఈరోజు సోమవారం కదండి, ఎప్పుడులాగా 4 గంటలకు లేసిపోదామని అలారం అయితే పెట్టుకున్నానండి. ఇంతకుముందు వీడియో పెట్టాను చూసారా? ఆ వీడియోలో అయితే మా బుడ్డదాంతో ఆడుతూ కూర్చుంటున్నామండి. నైట్ అయితే 4 గంటల దాకా 3 గంటల దాకా ఆడుతూనే కూర్చున్నామండి. నాకు అస్సలు నిద్ర పట్టట్లేదండి, ఎందుకంటే మా వారైతే ఊరెళ్ళారండి. మా వారు ఇంట్లో ఉంటే నాకు ఒక మత్తు పదార్థంలా పనిచేస్తుందండి. ఆయన ఇంట్లో ఇంకా పక్కన ఉంటే చాలు నాకు 10:30 కల్లా అలా మత్తు వచ్చేస్తుందండి. ఆయన అయితే ఆడతారండి బుడ్డదాంతో. నేనైతే నైట్ అస్సలు ఆడనండి, నేను పడుకుండిపోతాను. ఇంకా ఆయన ఉన్నారన్న ధైర్యంతో. ఇంకా ఆయన లేరు కదా, నాకు అసలు నిద్రే పట్టడం లేదండి. ఇంకెందుకని బుడ్డదాంతో ఆడతా కూర్చున్నానండి. ఇంక పొద్దునైతే 5:30కి లేసాను ఈరోజు. ఇంక లేసి దబదబా ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకుని రాత్రే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసి నీట్గా చేసేస్తానండి. మళ్ళీ హాల్ తుడిచేసి మళ్ళీ మాపేస్తాను కిచెనుని హాలుని. ఇంకా నేనైతే ఈరోజు శనగపప్పు క్యాబేజీ వండానండి టిఫిన్లోకి. అదే లంచ్ బాక్సుల్లోకి. టిఫిన్ అయితే దోశల పిండి ఇడ్లీ పిండిలు కూడా రుబ్బుతున్నానండి. అది చాలా పని ఎక్కువ ఉంది. ఆ రెండు అయిపోయాక ఇంకా మొత్తం వంట అయిపోయాక మళ్ళీ క్లీన్ చేస్తున్నానండి. వంటగది ఇవన్నీ మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి రెండోసారి. ఎందుకంటే రోజు సోమవారం కదండి, మళ్ళీ పూజ అయితే చేసుకోవాలి నేను నీట్గాని. వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టేసి వాళ్ళకి టిఫిన్లు వేసి ఇచ్చేస్తే నేనైతే మనస్ఫూర్తిగా అయితే మళ్ళీ పూజ చేసుకుంటానండి, తలస్నానం చేసుకుని. నేనైతే స్నానం చేయకుండా అయితే కిచెన్లోకి అస్సలు వెళ్ళండి. స్నానం చేసి వంట స్నానం అన్నా చేసి వంట అయితే చేస్తానండి. నాకైతే సోమవారాలు శుక్రవారాలు మార్నింగే తొందరగా లేస్తే తలస్నానం ఒకటేసారి అవుతుంది. కొంచెం లేటుగా లేసానంటే 2 సార్లు అవుతుందండి. 11 గంటలకి అదే పూజ అయినప్పటికల్లా 2 స్నానాలు అయిపోతాయండి. ఎందుకంటే మార్నింగ్ స్నానం చేస్తాను, మళ్ళీ వంట అయిపోయాక తలస్నానం అయితే చేస్తానండి. ఇంక నేను వాళ్ళని పంపించేశాక ఇంకా వంట గదిలో మొత్తం క్లీనింగ్ అంతా చేసేసి నీట్గా పూజ అయితే చేసుకుంటున్నానండి. ఈరోజైతే మృగశిర కార్తె అంట కదండి, అందరు చేపలు వండుకొని తిన్నారా? మేమైతే ఈరోజు చేపలు తినమండి, సోమవారం కదా, నాన్ వెజ్ తినమండి. అదీగాక మా వారు లేరు కదండి, కొన్ని పిల్లలకైనా వండి పెడతాం చేపలు అంటే. మా వారు లేరు కదా, ఊర్లో ఉన్నారు కదా, ఇంక తెచ్చిన వాళ్ళు అయితే ఎవరు లేరు. మా చిన్నోడు మా ఈశ్వర్ అయితే మార్నింగ్ ఈ ఆఫీస్కి వెళ్తే మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వస్తారండి. ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికే 9 అయిపోద్ది. ఇంకెందుకు లేనేసి మామూలుగా నేను శనగపప్పుని క్యాబేజ్ అయితే కూర వండేసానండి, వాళ్ళకి బాక్సులు పెట్టేశాను. ఇంకా పూజ అయిపోయాక కిచెన్లోకి వచ్చి టీ పెట్టుకుంటున్నానండి. ఓకే అండి, బాయ్ బాయ్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.